ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా శ్రీమతి గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్రీవారు. ఏంటి కొత్తగా చెప్తున్నారు? నీకున్న ఆస్తిని కంపెనీ షేర్లను ట్రస్ట్కి రాసివ్వడం, ఎంప్లాయీస్కి షేర్ చేయడం అది మామూలు విషయం కాదు రోజా. నీకు భర్తనైనందుకు నేను గర్వపడుతున్నాను. ఏంటి మీరు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త ఆలోచనలతో అందరికీ జీవితాన్ని ఇవ్వడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు. నువ్వు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు రోజా. పిన్ని, మీరు ఆఫీస్కి ఆటోలో వచ్చారట, మాతో పాటు కార్లో రావచ్చు కదా. రోజా, నేనిప్పుడు కంపెనీ ఎండి సారంగపాణి గారి భార్య మాలతిని కాదు. అప్పుడు డబ్బు, ఐశ్వర్యం, హోదా అన్నీ ఉండేవి. ఇప్పుడు నాకేమీ లేవు. నేను రియాలిటీలో బ్రతకడం అలవాటు చేసుకున్నాను. పాత జీవితాన్ని వదిలేశాను. వాటితో పాటు అసౌకర్యాలు, విలాసాల్ని కూడా వదిలేశాను. పిన్ని, అంత శిక్ష మీకు మీరే వేసుకోవడం ఏంటి? నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు మీరు కూడా కార్లో రావచ్చు కదా. మరీ అంత సింప్లిసిటీ ఎందుకు పిన్ని? నన్ను నేను నియంత్రించుకోవడానికి, నాలో మార్పుని నేను పరీక్షించుకోవడానికి ఇదంతా చేస్తున్నాను రోజా. దయచేసి కాదనకు.